ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మేము దీవాళికి ఎక్కువగా చేసుకుని పులగంద కూర చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది అన్నమాట. నా స్టైల్లో ఎలా ఉంటుందని చూసిద్దాం పదండి మరి వీడియోలోకి. ఇది పుల్లగంద ఫ్రెండ్స్, మేమైతే పుల్లగంద అంటాం అన్నమాట. దీన్ని మనము ఇది దురద ఉంటుంది ఎక్కువైతే చిక్కుడు ఆకు లేకుంటే జామకాయ ఆకు మొత్తం పైన వేసేసి సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. దీన్ని నాకు చిక్కుడు ఆకు జామకాయ అవైలబుల్గా లేదు కాబట్టి ఎక్కువ సాల్ట్ వేసుకున్నాను, దురద ఉంటుంది అన్నమాట. అందుకని సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను అన్నమాట. ఇది పొట్టు తీసుకోవాలి మనము. ఇది చింతపండు ఫ్రెండ్స్. ఈ కర్రీని చింతపండుతో చేసుకుంటారు, టమాటాతో చేస్తారు. నేను చింతపండుతో చేసి చూపిస్తాను మీకు. మనం ఒక 10 నిమిషాల ముందు చింతపండు నానబెట్టుకుంటే నానిపోతుంది. ఒక 1 టైం అలా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇదైతే పొట్టు ఈ విధంగా తీసుకోవాలి. ఇలా ఇదిగోండి. మనకి ఉడికిందా లేదా అని నైఫ్ పెట్టి చూసుకుంటే మనకి నైఫ్ లోపలికి దిగితే ఉడికినట్టు అలా చూసుకోవాలన్నమాట. చిక్కుడాకును జామాకు ఉంటే మంచిది, దాంతో ఉడకబెట్టుకోండి. లేని వాళ్ళైతే సాల్ట్ బాగా వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, దురద రాకుండా ఉంటుంది అంతే అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మొత్తం పొట్టు తీసుకోవాలన్నమాట. ఇది దీపావళికి ఎక్కువగా చేసుకుంటాము మేము, అంటే దీపావళి నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట. పుల్లగంద తవ్వి తీస్తారు దీపావళి ఫెస్టివల్ కానీ, అప్పటి నుంచి మేము చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం పొట్టు తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అయితే తీసుకోవాలి మనము. ఇదిగోండి ఇలా ఉడకాలి మనకి, లేకపోతే కూర బాగుండదు. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి, మరి మెత్తగా కాదు, నైఫ్ దిగితే సరిపోతుంది. ఒకసారి క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ పొట్టు తీసుకున్న తర్వాత. నెక్స్ట్ ఈ విధంగా నైఫ్తో మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. మరి చిన్నగా కట్ చేసుకోవద్దు, మీడియంగా కట్ చేసుకోండి. ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసుకుంటున్నా నేను. ఇదిగోండి ఇలా మీడియం సైజు, మరి చిన్న కట్ చేయట్లే, మరి పెద్ద కట్ చేయట్లే, మీడియం సైజు కట్ చేసుకుంటున్నా. అన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి చిన్న ఉన్నాయి కదా, ఇవి కట్ చేసుకోకుండా ఇలానే వదిలేస్తున్నాను. మీకు నచ్చితే కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మొత్తం కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది 4 పచ్చిమిర్చి తీసుకున్నా. నెక్స్ట్ కొత్తిమీర కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకున్నాను. ఎందుకంటే మట్టి మొత్తం అడుక్కి వెళ్ళిపోతుంది, ఆకు అనేది పైన ఉంటుంది. అందుకనేసి ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను నేను. కొంచెం ఎక్కువనే వేసుకోండి, కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కర్రీ. నెక్స్ట్ అయితే ఒక గంజు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. గంజు పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుంటున్నా. కర్రీకి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. నేను దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా, సరిపోతుంది ఈ కర్రీకి. అంటే ఒకవేళ మీరు పుల్లగంద ముక్కలు ఎక్కువగా తీసుకుంటే ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. ఆ క్వాంటిటీని బట్టి ఆయిల్ క్వాంటిటీ వేసుకుంటే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే చింతపండుని ఈ విధంగా గుజ్జు తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ చూసుకోండి పుల్లదనాన్ని. ఈ విధంగా రెడీ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, నెక్స్ట్ ఇందులోనే ఆనియన్, మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ మీద తింటే మళ్ళీ స్టవ్ అంతా నాశనం అయిపోతుంది. ఇది కొంచెం వేసిన తర్వాత ఇందులో కొత్తిమీర వేస్తున్నా. కొద్దిగా మనం లాస్ట్లో వేసుకుంటాం కదా, పోపులో కొద్దిగా వేస్తున్నా. పోపును వేగనివ్వండి. ఇందులో ఇప్పుడు పసుపు వేస్తున్నాను నేను.
పసుపు వేసేసి కలిపేస్తున్నా. మనకి పోపు అనేది మంచిగా వేగనివ్వండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పోపు వేగిపోయింది. వేగిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వేసుకుంటున్నా. అల్లం కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అల్లం వేస్తే. అల్లం వేయంగానే వేగిపోతుంది. అల్లం వేసిన తర్వాత ఇందులో పుల్లగన్న ముక్కలు వేస్తున్నా. పుల్లగన్న ముక్కలు ఒక 2 సెకండ్లు అలా ఆయిల్లో వేగనివ్వండి. ఇప్పుడు కలిపేసుకుందాం. మూత పెట్టేసుకొని వేగనివ్వండి ఒక 2 సెకండ్లు. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిపోయింది. ఒక 2 సెకండ్లు చాలు, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కదా. అందుకనేసి ఇందులో నేను కారం వేస్తున్నా. కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నా కారము. కారం వేసేసుకున్న తర్వాత ఇందులో చింతపండు గుజ్జు, ఇది నేను పుల్లదనాన్ని జ్యూస్ వేసుకోండి. ఇందులో వేసేసుకున్న గుజ్జు. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం కారం వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇలా వేసుకున్నాను అన్నమాట. ఒకవేళ మీకు ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే 1.5 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. చిన్న టీ స్పూన్తో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా సూప్ చిక్కబడ్డది చూడండి. ఇదిగోండి ఇలా సూప్ చిక్కబడ్డది కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నా. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర వేస్తున్నా ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసి ఒక 1 సెకండ్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన కొత్తిమీరతోనే టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఇదిగోండి, కర్రీ రెడీ అయింది. ఒక 1 సెకండ్ అలా మూత పెట్టేసి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, చిక్కబడిపోయింది సూప్ చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చిక్కబడితేనే మనకు కర్రీ అనే టేస్ట్ వస్తుంది. ఇదిగోండి సూప్ చూడండి, ఇలా చిక్కగా ఉండాలా. వాటర్ ఉంటే బాగుండదు కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అంటే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ.